వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీష ఫిజిక్స్. సో మొన్న లాస్ట్ క్లాస్లో మనం 2 మార్క్స్ ఇంటర్ సెకండ్ ఇయర్ 2 మార్క్స్ కొన్ని టాపిక్స్ చెప్పుకున్నాం కదా. రిమైనింగ్ టాపిక్స్ ఈ వీడియోలో చేస్తున్నాను. ఇంటర్ సెకండ్ ఇయర్ ద టాపిక్ నేమ్ వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనమాట. సో ఇందులో వచ్చే మనకి వెరీ షార్ట్ ఆన్సర్స్ ఏంటంటే గివ్ 2 యూజెస్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేస్. ఇన్ఫ్రారెడ్ రేస్ ఆర్ యూజ్డ్ ఇన్ రిమోట్ కంట్రోల్ ఆఫ్ టీవీ. మనకి రిమోట్ తీసుకుంటే స్టార్టింగ్ మీరు అబ్జర్వ్ చేయండి, ఒక చిన్న బల్బు లాగా ఉంటుంది. ఆ బల్బు ఏమన్నా బ్రేక్ అయింది అనుకోండి, మనకి రిమోట్ వర్క్ అవ్వదు అనమాట. సో దాంట్లో యూజ్ చేసేది ఏంటంటే ఇన్ఫ్రారెడ్ రేస్ అనమాట. ట్రీట్మెంట్ ఆఫ్ స్కిన్ డిసీజెస్ అంటే మనకి స్కిన్ ర్యాషెస్, ఎలర్జీస్ ఇవి వస్తాయి కదండి. ఆ ట్రీట్మెంట్లో కూడా మనం ఈ ఇన్ఫ్రారెడ్ రేస్ని యూజ్ చేస్తాం. మనం ఫోటోగ్రఫీ వేర్ దేర్ ఈజ్ నో విజిబుల్ లైట్, ఎక్కడైతే లైట్ ఉండదో అక్కడ మనం ఈ ఇన్ఫ్రారెడ్ రేస్ని యూజ్ చేసి ఫోటోషూట్లో కూడా ఇవి యూజ్ అవుతున్నాయి అనమాట. మనకి మన ఫోన్లోనే ఉంటుంది నైట్ మోడ్ విజన్ అని చెప్పి ఉంటుంది, చూసారా మీరు ఆప్షన్ ఎప్పుడైనా కెమెరాలో? సో అందులో అనమాట. నెక్స్ట్ వచ్చేసి మైక్రోవేవ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ రేడార్స్. వై? మైక్రోవేవ్స్ అనేవి రేడార్స్లో ఎందుకు యూజ్ చేస్తాం? డ్యూ టు దేర్ షార్ట్ వేవ్ లెంత్ మైక్రోవేవ్స్ ఈజీలీ పెనట్రేట్ ద ఎర్త్ అట్మాస్ఫియర్, హెన్స్ దే ఆర్ యూజ్డ్ ఇన్ రేడార్ ఫర్ స్పేస్ వెహికల్ కమ్యూనికేషన్. రేడార్స్కి ఏముంటాయి అంటున్నాను, షార్ట్ వేవ్ లెంత్ అనమాట. మైక్రోవేవ్స్ హ్యావింగ్ షార్ట్ వేవ్ లెంత్ అండ్ దే ఆర్ ఈజీలీ పెనట్రేట్ ఇన్ టు ద ఎర్త్ అట్మాస్ఫియర్, దట్స్ వై దే ఆర్ యూజ్డ్ యాజ్ ఏ రేడార్ అనమాట. అలాగే వాట్ ఆర్ అప్లికేషన్స్ ఆఫ్ మైక్రోవేవ్స్? మైక్రోవేవ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ఫాలోయింగ్: మైక్రో ఓవెన్స్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ ఫుడ్, radar systems for aircraft navigation, speed guns to measure the speed of fast moving balls, automobiles, etc. These three are the applications of microwaves. Microwaves అంటే ఓవెన్స్లో మనం ఏం చేస్తానన్నా ఫుడ్ని హీట్ చేసుకుంటాం కదా, సో అలా అనమాట. హౌ ఆర్ మైక్రోవేవ్స్ ప్రొడ్యూస్డ్? మైక్రోవేవ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై స్పెషల్ వాక్యూమ్ ట్యూబ్స్ కాల్డ్ క్రిస్టల్స్ ఆర్ magnetomes or gun diodes. Microwaves are also produced by accelerating charged particles. Next one. If the wavelength of electromagnetic radiation is doubled, what happens to the energy of photon? మనకు తెలుసు కదా నాన్న, ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద వేవ్ లెంత్ అనమాట. సో వీ హ్యావ్ L1 ఈక్వల్ టు లాండా అండ్ లాండా 1 ఈక్వల్ టు లాండా అండ్ లాండా 2 ఈక్వల్ టు 2 లాండా అనుకుంటే ఏమంటుండు, ఇఫ్ ద వేవ్ లెంత్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఈజ్ డబుల్ వాట్ హ్యాపన్స్ టు ద ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ అంటుండు. సో 1 ఈజ్ లాండా, అనదర్ 1 ఈజ్ 2 లాండా and E1 equal to E. Let E1 and E2 are respective energies of photon is inversely proportional to the wavelength. E is proportional to 1 by lambda కదా. E1 by E2 అంటే ఏమవుతుంది? E1 by E2 అంటే lambda 2 by lambda 1. That implies E1 by E2. lambda 2 అంటే ఎంత అనుకున్నాం నాన్న? 2 lambda by lambda. lambda cancel అయిపోతే 2 అనమాట. That implies E2 equal to E1 by 2. Thus if wavelength of the electromagnetic radiation is doubled, the energy of photon is హాఫ్ అవుతుంది అనమాట. ఎందుకని? బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. ద ఛార్జింగ్ కరెంట్ ఫర్ ఎ కెపాసిటర్ ఈజ్ 0.6 amperes. వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ కరెంట్ అక్రాస్ ఇట్స్ ప్లేట్స్? సో ద డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ద చేంజింగ్ కరెంట్ అట్ ఎవ్రీ ఇన్స్టెంట్. సో ద డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఈజ్ 0.6 amperes, సేమ్ వాల్యూ అనమాట, ఛార్జింగ్ కరెంట్ అండ్ ద డిస్ప్లేస్మెంట్ కరెంట్. ఓకే, అవర్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్. ఓకే, వాట్ ఆర్ క్యాథోడ్ రేస్? క్యాథోడ్ రేస్ అంటే ఏంటన్నా, క్యాథోడ్ రేస్ ఆర్ స్ట్రీమ్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, స్ట్రీమింగ్ అంటే ఎట్లా వస్తుందని, ఇలా స్ట్రీమ్ బాగా తెలిసే ఉంటుంది, మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో అలా ఆ ఫ్లోని ఏమంటాం అంటే, అలా స్ట్రీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్నే మనం క్యాథోడ్ రేస్ అని అంటాం. దే ఆర్ ఎమిటెడ్ ఫ్రమ్ cathode of a discharge tube when the gas on it is subjected to low pressure. ఎంత ప్రెషరు? 0.001 mm of Hg and strong electric field. We can apply the low pressure and strong electric field, then we will observe the stream of electrons that are nothing but a cathode rays అని అంటాం అనమాట. What important fact and Milcon's experiment established? Milcon's experiment established the following facts. What are those? Electric charge is quantized. Charge of electron is E equal 1.602 into 10 to the power of minus 19 coulomb. నాన్న ఛార్జ్ ఈజ్ క్వాంటైజ్డ్ అంటున్నాం కదా. క్యూ ఈక్వల్ టు ఎన్ఏ రిప్రజెంటేషన్ అనమాట. క్యూ ఈజ్ ద ఛార్జ్, ఎన్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అంటే 1 2 3. ఈ అనేది ఏంటి? ఎలక్ట్రానిక్ ఛార్జ్ అనమాట, ఇది అనమాట. ఈ ఈక్వల్ టు 1.602 into 10 to the power of minus 19 కూలుమ్ అనమాట. నెక్స్ట్, వాట్ ఈజ్ వర్క్ ఫంక్షన్? The minimum energy required by an electron to escape from the surface of the metal, this phase is called as work function of the metal అని అంటాం. చూడండి నాన్న, ఒక ఎలక్ట్రాన్కి ఎంత మినిమం రిక్వైర్మెంట్ ఆఫ్ ఎనర్జీ అవసరం అంటే, అది సర్ఫేస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి కావాల్సినంత వెలాసిటీ, దట్ ఈజ్ నథింగ్ బట్ ఏమంటామంటే వర్క్ ఫంక్షన్ అని అంటాం. ద మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ బై అన్ ఎలక్ట్రాన్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద మెటల్, దిస్ ఫేజ్ ఈజ్ కాల్డ్ యాజ్ ద వర్క్ ఫంక్షన్ అని అంటాం. నెక్స్ట్,
వాట్ ఈజ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్? ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంటన్నా? When the surface of a metal is illuminated by electromagnetic radiation of suitable frequency, electrons are emitted from the surface of the metal. This phenomenon is called photoelectric ఎఫెక్ట్ అని అంటాం. అంటే ఏంటన్నా, ఒక మెటల్ సర్ఫేస్ మీద మనం ఒక రేడియేషన్ అనేది పాస్ చేసినప్పుడు ఆ మెటల్ సర్ఫేస్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి అనమాట. సో దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం. ఆ రిలీజ్ అయ్యే ఎలక్ట్రాన్స్ని ఫోటో ఎలక్ట్రాన్స్ అని అంటాము. ద ఎలక్ట్రాన్స్ ఎమిటెడ్ ఇన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఆర్ కాల్డ్ ఫోటో ఎలక్ట్రాన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి గివ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫోటో సెన్సిటివ్ సబ్స్టెన్సెస్, వై ఆర్ దే కాల్డ్ సో అంటున్నాం. సో ఆల్కలిక్ మెటల్స్ లైక్ లిథియం, సోడియం, పొటాషియం, సీజియం అండ్ రూబిడియం, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ద ఆల్కలి మెటల్స్. when they are illuminated by light they emit electrons, hence they are photosensitive అనమాట. ఓకే, సో ఏమంటున్నాను, మనకున్న ఏమేమి ఉన్నాయి ఫోటో సెన్సిటివ్ ఆల్కలి మెటల్స్ ఏంటవి? లిథియం, సోడియం, పొటాషియం, సీజియం అండ్ రూబిడియం. సో దే ఆర్ illuminated by light, they emit electrons, that's why they are called as the photosensitive electrons అని అంటాం అనమాట. నెక్స్ట్ రైట్ డౌన్ ఐన్స్టీన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్. కే మ్యాక్సిమం ఈక్వల్ టు హెచ్ న్యూ మైనస్ పై నాట్, వేర్ కే మ్యాక్సిమం అంటే ఏంటన్నా, మ్యాక్సిమం కైనటిక్ ఎనర్జీ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్. Here h is the Planck's constant and v is the nu is the frequency of the incident light and phi naught is the work function of the metal అనమాట. ఐన్స్టీన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ ఎక్స్ప్లెయిన్డ్. దేన్ని ఎక్స్ప్లెయిన్ చేసిందన్న? ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఇప్పుడే కదా చెప్పాను, when a light is illuminated on a metal surface then electrons are released from that metal surface. That process is called as the photoelectric effect అనమాట. So write down de Broglie's relation and explain the terms therein. సో de Broglie రిలేషన్ అనగానే లాంబ్డా ఈక్వల్ టు హెచ్ బై పి. పి అంటే ఏంటి మనకి? మాస్ ఇంటూ వెలాసిటీ మొమెంటమ్, వేర్ లాంబ్డా ఈజ్ ద de Broglie's wavelength associated with a particle of momentum p equal to mv and h is the Planck's constant. de Broglie relation explains the wavelength of matter అనమాట. నెక్స్ట్ స్టేట్ ఐసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. ఐసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ అంటే ఏంటన్నా? ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు మెజర్ both the position and momentum of an electron at the same time. This is the de Broglie's equation, Heisenberg's equation, delta x into delta p. So Heisenberg sir ఏం చెప్తున్నానా, it is not impossible to measure the displacement dx and momentum at a time అనే కాన్సెప్ట్ అయినా చెప్తున్నారనమాట. It is impossible to measure both the position and momentum of an electron at the same time. Exactly. If the uncertainty in position is delta x and uncertainty in momentum is delta p, then delta x into delta p equal to h cross నానా. ఇక్కడ h cross అంటే ఏం లేదు నాన్న, h by 2 pi. మీకు హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ అనగానే డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి ఈక్వల్ టు హెచ్ క్రాస్ లేదా హెచ్ బై 2 పై అని గుర్తుండాలన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆల్టర్నేటింగ్ కరెంట్. ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఏంటన్నా? ఏసీ కరెంట్ చెప్పుకున్నాం కదా. వాట్ ఈస్ ద ఫినామినన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద వర్కింగ్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్? ఏది? మ్యూచువల్ ఇండక్షన్ అన్న. ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద వర్కింగ్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్. మ్యూచువల్ ఇండక్షన్ అనే ప్రాసెస్ అనేది ట్రాన్స్ఫార్మర్లో ఎగ్జిస్ట్ అవుతుంది. మీరు ట్రాన్స్ఫార్మర్ బయట చూసే ఉంటారు కదా, ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు అవి ఎలా ఉంటాయి? కాయిల్స్గా ఉంటాయి కదా నాన్న. సో అవి ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉండవు, బట్ ఇన్పుట్ ఒక ప్లేస్లో ఇస్తే అవుట్పుట్ అనేది మనకి ఇంకో ప్లేస్లో వస్తుంది. ప్రైమరీ సర్క్యూట్ ఇన్పుట్, సెకండరీ సర్క్యూట్లో అవుట్పుట్ జనరేట్ అవుతుంది. ఎలా అంటే డ్యూ టు ద మ్యూచువల్ ఇండక్షన్ ప్రాసెస్ అనమాట. వాట్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఏ 6 volts బెడ్ ల్యాంప్? ఏ ట్రాన్స్ఫార్మర్ అంటే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. మనకి స్టెప్ ఇన్ అండ్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ రెండు ఉంటాయి నాన్న. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఏ 6 volts బెడ్ ల్యాంప్ అనమాట. వాట్ ఈస్ ట్రాన్స్ఫార్మర్ రేషియో? ట్రాన్స్ఫార్మర్ రేషియో అంటే ఏంటి? ఇట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద సెకండరీ కాయిల్ అండ్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద ప్రైమరీ కాయిల్ ఆఫ్ ఎ ట్రాన్స్ఫార్మర్. చూడన్నా, నెంబర్ ఆఫ్ టర్న్స్ అంటే ఇలా చెప్పా కదా, కాయిల్స్గా ఉంటాయి అని. అందులో ఒక్కొక్క కాయిల్లో సెకండరీ కాయిల్లో ఎన్ని ఉన్నాయి, ప్రైమరీ కాయిల్లో ఎన్ని ఉన్నాయి, అది బై ఇది వేస్తే ట్రాన్స్ఫార్మర్ రేషియో వస్తుంది. ఇదిగోండి ఎన్ఎస్ బై ఎన్పి ఈక్వల్ టు విఎస్ బై విపి అనమాట. ఈ ట్రాన్స్ఫార్మర్ కన్వర్ట్స్ 200 volts AC into 2000 volts AC. Calculate the number of turns in the secondary if the primary has 10 turns. చూడండి, ఇది కదా మన ట్రాన్స్ఫార్మర్ రేషియో ఫార్ములా. ఎన్ఎస్ బై ఎన్పి ఈక్వల్ విఎస్ బై విపి. ఇప్పుడు మనకి విఎస్ బై విపి ఇచ్చిండు, ఎన్ఎస్ బై ఎన్పిలో ఎన్పిని ఇదే ప్రైమరీలో ఇచ్చిండు, ఎన్పి ఇచ్చిండు, ఎన్ఎస్ క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. గివెన్ దట్ విపి ఈక్వల్ 200 volts, విఎస్ ఈక్వల్ 2000 volts, ఎన్పి ఈక్వల్ టు 10, ఎన్ఎస్ ఈక్వల్ టు హౌ మచ్? ఎన్ఎస్ బై ఎన్పి ఈక్వల్ విఎస్ బై విపి. ఎన్ఎస్ ఈక్వల్ టు విఎస్ బై విపి ఇంటూ ఎన్పి. విఎస్ అంటే ఎంత? 2000 బై 200 ఇంటూ ఎన్పి అంటే 10. సింప్లిఫై చేస్తే 100 అనమాట. సో ఎన్ఎస్ ఈక్వల్ టు 100 టర్న్స్ అనమాట మనకి. నెక్స్ట్ వచ్చేసి రైట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద రియాక్టెన్స్ ఆఫ్ అన్ ఇండక్టర్ అండ్ రియాక్టెన్స్ ఆఫ్ ఎ కెపాసిటర్. రియాక్టెన్స్ అంటే ఇప్పుడు మనం జనరల్గా రెసిస్టెన్స్ అంటే ఎల్తో కంపారిజన్ చేస్తాం.
రియాక్టెన్స్ అంటే ఎక్స్, ఇండక్టర్ కాబట్టి ఎల్ అనమాట. సఫిక్స్ ఎల్ మెన్షన్ చేసామంటే వీఆర్ టెలింగ్ అబౌట్ ద రియాక్టెన్స్ ఆఫ్ ద ఇండక్టర్ అని. దట్ ఈజ్ ఎక్స్ఎల్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ ఎల్. ఒమేగా అంటే ఏంటన్నా యాంగులర్ ఫ్రీక్వెన్సీ అనమాట. ఎల్ అంటే ఇండక్టెన్స్. నెక్స్ట్ రియాక్టెన్స్ ఆఫ్ ఏ కెపాసిటర్. కెపాసిటర్ కాబట్టి ఎక్స్ సఫిక్స్ సి అన్నాము, ఇక్కడ 1/ωc అంటాము. సి ఈజ్ ద కెపాసిటెన్స్, ఒమేగా ఈజ్ ద యాంగులర్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ఏసీ ఈఎంఎఫ్ అండ్ ఏసీ కరెంట్ ఇన్ ద ఫాలోయింగ్? ప్యూర్ రెసిస్టర్, ప్యూర్ ఇండక్టర్ అండ్ ప్యూర్ కెపాసిటర్. ఫర్ ప్యూర్ రెసిస్టర్ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ఏసీ వోల్టేజ్ అండ్ ఏసీ కరెంట్ ఈజ్ 0. ప్యూర్ రెసిస్టర్ తీసుకుంటే ఏముంటుంది అంటున్నానా, the voltage and current is 0. For pure inductor, the current lags behind the voltage by pi/2. అంటే 90 degrees lags behind ఉంటుంది. ఏది నాన్న? కరెంట్ అనేది lags behind voltage. For the pure capacitor తీసుకుంటే the current leads ahead the voltage by pi/2. కరెంట్ మోర్ ఉంటుంది, ఎంత? pi/2 in case of pure capacitor అనమాట. నెక్స్ట్ వాట్ ఈస్ మెంట్ బై వాట్లెస్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్? వాట్లెస్ అంటే ఏంటన్నా, ఇన్ ఏ ప్యూర్లీ ఇండక్టివ్ సర్క్యూట్ the power consumption becomes 0. అయితే thus no power is consumed even though current flows in the circuit. In such cases the current is called as వాట్లెస్ కరెంట్ అంటాం. అంటే ఏంటన్నా, ఏదైనా ప్యూర్ ఇండక్టివ్ సర్క్యూట్ తీసుకున్నప్పుడు అందులో కరెంట్ కన్సంప్షన్ అనేది 0 ఉంటుంది. అంటే ఏంటి, నువ్వు అక్కడ పవర్ అనేది ఏమి, నువ్వు కరెంట్ ఫ్లో అవుతున్నా కూడా పవర్ అనేది అక్కడ ఏమీ యూజ్ చేయబడట్లేదు. దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద వాట్లెస్ కరెంట్ అని అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ లాస్ట్ టాపిక్ నాన్న 2 మార్క్స్ది, మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్. Define magnetic inclination or angle of dip. Magnetic inclination అంటే ఏంటి? It is the angle between total earth field and its horizontal magnetic meridian. Total earth field and its horizontal magnetic meridian is called as, at a given place is called the magnetic inclination. Declination అంటే ఏంటన్నా, జియోగ్రాఫిక్ మెరీడియన్ కి మ్యాగ్నెటిక్ మెరీడియన్ కి మధ్య ఉన్న యాంగిల్ ని మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ అంటాం. ఇట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద జియోగ్రాఫికల్ మెరీడియన్ అండ్ ద మ్యాగ్నెటిక్ మెరీడియన్ ఎట్ ఏ గివెన్ ప్లేస్ అనమాట. నెక్స్ట్ డిఫైన్ మ్యాగ్నెటిక్ ససెప్టిబిలిటీ, మెన్షన్ ఇట్స్ యూనిట్స్. మ్యాగ్నెటిక్ ససెప్టిబిలిటీని దేంతో మెన్షన్ చేస్తాం? ఈ సింబల్ నాన్న. సో ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎ మెటీరియల్ విచ్ ఇండికేట్స్ ద డిగ్రీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ ఆఫ్ ఎ మెటీరియల్ ఇన్ రెస్పాన్స్ టు అన్ అప్లైడ్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సింప్లీ నాన్న I/H. ఓకే, అంటే ఏంటి? ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ మ్యాగ్నటైజేషన్ I అండ్ ద మ్యాగ్నెటిక్ ఇంటెన్సిటీ H. I/H వేస్తే ససెప్టిబిలిటీ అని అంటాం అనమాట. సో ఇట్స్ ఎ రేషియో నాన్న. ఇదేమో మ్యాగ్నటైజేషన్, ఇదేమో మ్యాగ్నెటిక్ ఇంటెన్సిటీ, బోత్ ఆర్ క్యాన్సిల్ టు ఈచ్ అదర్. దట్స్ వై మ్యాగ్నెటిక్ ససెప్టిబిలిటీ హ్యాస్ నో యూనిట్స్ అనమాట. వాట్ హ్యాపెన్స్ టు కంపాస్ నీడిల్స్ ఎట్ ద ఎర్త్ పోల్? కంపాస్ నీడిల్ ఎలా రియాక్ట్ అవుతుంది? ఎట్ ద ఎర్త్ పోల్ ఏ కంపాస్ నీడిల్ విల్ నాట్ షో ఎనీ పర్టికులర్ డైరెక్షన్ ఇన్ ద horizontal plane, but a dip needle stands vertically down at the north pole and at of the south pole అనమాట. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఫ్రమ్ ఫార్మ్ కంటిన్యూస్ క్లోజ్డ్ లూప్స్. వై? ఎందుకని మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి కంటిన్యూస్ క్లోజ్డ్ లూప్స్ని ఫామ్ చేస్తాయి అని అంటేనా, ఇప్పుడు ఏ బార్ మ్యాగ్నెట్ తీసుకొని ఇట్ విల్ బి కట్టెడ్ ఇన్ టు ఎనీ స్మాల్ పీసెస్, ఈచ్ పీస్ హ్యావింగ్ 2 poles, నార్త్ అండ్ సౌత్. So outside the bar magnet, the magnetic lines travel from north to south direction. Inside the bar magnet, south to north direction. That's why the magnetic lines always form a closed loops anamata. Chudandi, the magnetic poles N and S always edges together in pairs. So the magnetic field lines of a magnet from continuous closed loops anamata. What is the magnetic momentum associated with a solenoid? Simple magnetic moment of a solenoid M equal to NIA kada. N ante enti number of turns, I ante current, A ante area of cross section. Classify the following materials with regard to magnetism: manganese, cobalt, nickel, bismuth, oxygen, copper. ఈ క్వశ్చన్ చాలా సార్లు అడిగాడు నాన్న, ఇది ఇంపార్టెంట్ నాన్న. పారామాగ్నెటిక్ వచ్చేసి మ్యాంగనీస్ అండ్ ఆక్సిజన్, డయామాగ్నెటిక్ వచ్చేసి బిస్మత్ అండ్ కాపర్, ఫెర్రోమాగ్నెటిక్ వచ్చేసి కోబాల్ట్ అండ్ నికిల్ అనమాట. నెక్స్ట్ వాట్ ఆర్ ద SI యూనిట్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మొమెంటమ్, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్? SI యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మొమెంట్ ఆఫ్ ఆంపియర్ మీటర్ స్క్వేర్, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ టెస్లా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఆంపియర్ పర్ మీటర్. ఇవి నా టాపిక్స్ మనకి 2 మార్క్స్ ఉన్నవి. నేను ఫస్ట్ లాంగ్స్ అప్లోడ్ చేసా, తర్వాత షార్ట్స్ అప్లోడ్ చేసా, ఇప్పుడు వెరీ షార్ట్స్ పెడుతున్నాను అన్న. సో అన్నీ నాది ఒకసారి ఫాలో అవ్వండి ఫస్ట్గా నుంచి. ఎగ్జామ్స్లో 60కి 60 కన్ఫామ్ నాని, ఇది క్రాస్ చేసి పేపర్ పోదు. థ్యాంక్ యూ. సో నేను ఇప్పుడు ఈ వెరీ షార్ట్ ఆన్సర్స్ అన్నిటినీ నేను నా డిస్క్రిప్షన్లో పెడతా PDF చేసి, మీకు కావాలంటే చూసుకోవచ్చు. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, ప్రీవియస్ వీడియోస్లో కూడా డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి, నా లింక్ ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ గైస్.